హాయ్ గాయ్స్ అందరికీ కూడా మేము మా అమ్మ వాళ్ళు కలిసి తిరుపతి వెళ్తున్నాము. మేము తిరుపతి వెళ్ళాలి అంటే అనకాపల్లి రావాలి. సో మాకు టికెట్స్ అనేవి దొరకలేదు. అనకాపల్లి నుంచి ఎక్కాల్సి వచ్చింది. వైజాగ్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి తిరుపతికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ అనకాపల్లి నుంచి విజయవాడకి ఏంటి అంటే 2 టికెట్స్ మాత్రమే బుకింగ్స్ అయ్యాయి. ఇంకా 2 టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు. సో అందువల్ల మా హస్బెండ్ అనేవి జనరల్ టికెట్ తీసుకుంటున్నారు. సో సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఉదయ్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఆ ట్రైన్ అసలు ఖాళీ లేదు. దానివల్ల మేము దానికి ఎక్కలేదు. ఎవరు ఆయన అయితే మమ్మల్ని బయటికి గెంటేశాడు. టీసీ అయితే ఎక్కిన వాళ్ళందరినీ దించేశాడు. అంత రష్గా ఉంది. సరే అని చెప్పేసి నెక్స్ట్ ట్రైన్ వస్తే జన్మభూమికి ఎక్కాము. సరే ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత అది కూడా చాలా జనాలు ఉన్నారనమాట. ఎందుకంటే ఈ ట్రైన్ దించేశాడు కదా, ఇంక అందరూ అందులో ఎక్కేశారు. కాసేపు నిల్చున్నాము. రాజమండ్రి వరకు కొంచెం కష్టంగా నిల్చున్నా కూడా తర్వాత సీట్లు దొరికాయి, కూర్చున్నాం. కొంచెం మార్నింగ్ జర్నీ చాలా ఇబ్బంది అనిపించినా కూడా తప్పదనమాట, అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. నైట్ జర్నీ చేద్దామంటే టికెట్స్ ఏమీ కూడా లేవు. సో దానివల్ల మార్నింగ్ టైంలో తీసుకున్నాము. సరే అక్కడికి దిగిపోయిన తర్వాత డైరెక్ట్గా విష్ణు నివాస్కి వెళ్ళిపోయాము. అక్కడ మేము నైట్ 10కి అలా దిగాము. సో ఏమన్నారంటే 9కి అలాగా టికెట్స్ ఇస్తాను అని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అనేవి లేవు. నెక్స్ట్ డే ఈవినింగ్ 4:30కి అలా రండి, టికెట్స్ ఇస్తారు అని అన్నారు. సరే ఎందుకని చెప్పేసి మేము ఉచిత దర్శనానికి వెళ్ళిపోదామని అప్పటికప్పుడే కొండ మీదకి వెళ్ళిపోయాము. కొండ మీదకి వెళ్ళిపోయి నైట్ అంతా కూడా కొంచెం అక్కడే స్టే చేసాము. రూమ్స్ కూడా ఎక్కడ ఖాళీలు లేవు. రూమ్స్ అడిగాము కానీ ఎక్కడ కూడా లేవనేసారు. అందుకని చెప్పి పైకి వెళ్ళిపోయి ఫుట్పాత్ ఉంటే అక్కడ పడుకున్నాము. పక్కనే వాష్రూమ్స్ ఉంటే అక్కడ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా తలనీలాలు ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తలనీలాలు ఇచ్చేసాము. మా పాప కోసమే మ్యాక్సిమం తిరుపతి రావడానికి కారణం మా పాప కోసమే. తనకి గుండు చేయించేద్దామని చెప్పేసి. సో మా అమ్మగారు కూడా చేయించుకున్నారు, మా నాన్న, మా హస్బెండ్ కూడా. మా అమ్మకి చాలా లాంగ్ హెయిర్ అనమాట. సో ఆమె కూడా ఇంక చేయించేసుకున్నారు. అందరూ చేయించుకున్నారు, నేను మాత్రం చేయించుకోలేదు. నాకు ఇష్టం ఉండదు. అంటే ఇష్టం ఉండదని కాదు, లేడీస్ మ్యాక్సిమం చేయించుకోకూడదంట వెంకన్న గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత. తలనీళ్ళు అంటే ఓన్లీ కొన్ని వెంట్రుకలు మాత్రమే ఇవ్వాలి కానీ గుండు చేయించుకోకూడదని అంటారు చాలామంది. సో అందుకు నేనైతే ఇవ్వలేదు. సో గుండు చేయించుకున్న తర్వాత ఇంకా మేము పైకి వెళ్ళిపోయాము. మరి నా అదృష్టం కొద్దో ఏమో నాకు తెలియదు, అక్కడ పాడాలని నాకు అనిపించింది. వెళ్ళి అడగగానే పాడొచ్చు అని అన్నారు. సో పాడేశాను సాంగ్. పాట అయిపోయిన తర్వాత మేము అలా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత కాసేపు అలాగా వీడియోస్ తీసుకున్నాము. వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అలాగా కిందకి వెళ్ళి కాసేపు అలాగ అక్కడ కూర్చున్నామన్నమాట. కూర్చొని అంటే వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకుందాము, దర్శనం చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో అలానే జరిగింది. సో అలా వెళ్తుంటే ఒక పెద్ద వ్యాన్లో అమౌంట్ తీసుకెళ్తున్నారంట, దాంట్లో లెక్క పెట్టడానికి అంట. సో గ్రేట్ కదా. సో అలా దర్శనం అయిపోయింది వరాహ నరసింహస్వామి దగ్గర. అయిపోయిన తర్వాత మేము ఇంకా డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయామండి. ఎక్కడ ఆగకుండా కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళిపోయిన తర్వాత విష్ణు నివాస్కి వెళ్ళాము. విష్ణు నివాస్కి వెళ్ళినాక మేము వెళ్ళేటప్పటికి ఎవ్వరూ లేరండి, చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఇంక ఒకేసారిగా చాలామంది గుంపులుగా వచ్చేసారు ఆ రోజు. సో మధ్యాహ్నం అయిపోవడం వల్ల ఫుడ్ పెడుతున్నారనమాట, అన్న సంతర్పణ. దానికోసం అని చెప్పేసి చాలామంది వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని కూర్చొనే ఉన్నాము. ఇంకా అలాగా ఎందుకు అనవసరంగా లేకడం తీసుకొని మేము ఇంకా పైకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ 1 o'clock అనమాట స్లాట్ ఉంది మాకు. సో ఆ రోజు నైట్ ఇంకా లాకర్స్ రూమ్లోనే స్టే చేసాం. స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా సన్నిధానంలోకి వెళ్ళిపోయాము. అక్కడ కాసేపు అలా నిల్చొని కూర్చొని అలా వెళ్ళి అలానే దారి ఉందన్నమాట వెళ్ళడానికి. మళ్ళీ బయటికి వచ్చేసి వెళ్ళవలసిన అవసరం లేదు, ఆ పక్కలెళ్ళే కొంచెం దారి ఉంది. సో అలానే నడుచుకుంటూ వెళ్ళాము. సో మధ్యలో మా పాపకైతే మాత్రం ఫీవర్ వచ్చేసిందండి. కానీ మేము ఎంతైతే నడిచామో తను సేమ్ మాతో పాటు కూడా అలానే నడిచింది. సో మేము దారిలో ఇంకా టిఫిన్ చేసేసి మందులు కూడా కొనుక్కున్నాము. కానీ పాపం అనిపించింది మా పాపని చూసి. మేము 10 o'clock కల్లా లైన్లోకి వెళ్ళిపోయాము. లైన్లోకి వెళ్ళిన తర్వాత ఇంక తెలుసు కదా, కూర్చొని పెట్టి వెళ్తూ ఉంటారు. కొంతమందిని కంపార్ట్మెంట్స్లో కూడా పెట్టేస్తారు. అలానే మాకు కూడా అయింది. ఒక 2-3 అవర్స్లో మాకు దర్శనం అయిపోయిందనమాట. 2-3 అంటే మేము బయటకు వచ్చినప్పటికి 5 or 5:30 అలా అయ్యింది. కంపార్ట్మెంట్స్లో మాకు ఒక 4 hours 3 hours మాత్రమే కూర్చొని పెట్టారు. అక్కడ కూడా ప్రసాదం పెట్టారు.
అదంతా అయిపోయిన తర్వాత ఇంకా 6కి అలా మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కొంచెం నాట్యాలు చేస్తున్నారు. అక్కడ కాసేపు కూర్చొని బస్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈవినింగ్కి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి. అలానే అయిపోయింది అంతా కూడా దేవుడి దయ వల్ల. వర్షం కూడా పడింది ఆ రోజు మాత్రం అక్కడ. 1 or 2 డేస్ మేము ఎంత ఇబ్బంది పడ్డామో, సో ఆయన చూడగానే ఆ కష్టం అంతా పోయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న. మళ్ళీ నీ సన్నిధానానికి రావాలి అంటే నేను మళ్ళీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సో అలానే కాదులే, అవుతానులే ఎప్పటికైనా సరే. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయస్.